నో బట్ ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో కూడా శ్రియా అండ్ త్రిష కేటగారికల్గా చెప్పారు దట్ రానా ఈజ్ వన్ ఆఫ్ క్లోజెస్ట్ ఫ్రెండ్. అంటే మా ఇద్దరి మధ్య లవ్ హేట్ రిలేషన్షిప్ కూడా ఉంది. అంటే వాళ్ళకి కూడా అలానే ఉంటుంది అండి. మిగతా వాళ్ళు ఎవరు బయటకు రారండి. ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళంటే ఎవరు కూడా ఫోన్ చేయలేదు, నేను ఉన్నాను. బట్ దేర్ ఆల్ దేర్ మై వెరీ వెరీ డియర్ ఫ్రెండ్స్ ఈవెన్ టిల్ టుడే అండ్ దే విల్ కంటిన్యూ టు బి. అండ్ అనదర్ థింగ్ రానా అబౌట్ మీ తాతగారు. మీ తాతగారితో మీరు చాలా క్లోజ్ బాండింగ్ ఉంది మీకు తాతగారికి. మీకు ఆయనకి పద్మభూషణ్ వచ్చినప్పుడు ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ టైమ్స్ ఆఫ్ తెలుగు సినిమా నేను అనుకోవడం. అండ్ తాతగారితో మీకున్న మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా గుర్తున్నాయా? చాలా ఇమోషనల్గా. అంటే ఒకటి మోస్ట్ మెమరబుల్ అంటే ఇప్పుడు నా ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఆన్ టు మై ఎంటైర్ లైఫ్, ఇట్స్ 30 years of my life, he is there in every moment. And it's not that there is not a time that he was not there in my life, whether it's in school, whether it's in film, whether it's this. Ante eppudu ante and everything that I know today is because of him. Every little thing. Ante ippudu cinema gurinchi artham cheskunna, life gurinchi artham cheskunna, anything it's always his support that's there. See, and also don't even believe that he's gone, because everything around us is still what he has built for us and given us. But ఏదన్నా ఒక ఇన్సిడెంట్ గుర్తుందా which you shared with him? Like I can keep on telling many, and అంటే నాకు ఎవ్రీ కాంటెక్స్లో ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇట్స్ నాట్ లైక్ పలానా ఇది అండ్ సీ ఈజ్ అ వెరీ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. ఈజ్ నాట్ ఎప్పుడు మేము ఇప్పుడు ఆయన వస్తే టకాలని రూమ్లో నుంచొని అలాంటి అవన్నీ ఎప్పుడు ఉండేవి కాదండి. ఇప్పుడు ఆయన వస్తే మేము అందులో. సో దే వాజ్ అండ్ సి వి ఆల్వేస్ లివ్ టుగెదర్. సి వి లివ్డ్ ఇన్ ద సేమ్ హౌస్ టిల్ హిస్ లాస్ట్ డేస్. ఐ విల్ లివ్ విత్ హిమ్ అండ్ ఐ లివ్ విత్ మై గ్రాండ్ మదర్ టుడే అండ్ మై పేరెంట్స్. సో ఎప్పుడు మాకు ఇప్పుడు యూజువలీ గ్రాండ్ పేరెంట్స్ అంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, పిల్లలు మనవాళ్ళు ఎక్కడ ఉంటారు. సో వాళ్ళకి కొద్ది మూమెంట్స్ ఉంటాయి, ఏదో కొన్నిసార్లు హాలిడేస్ ఇలాంటి. మేము రోజంతా ఆడుతూనే ఉంటాం. సో ఇప్పుడు దేర్ వాజ్ నథింగ్ లైక్ దట్ అండి ఫర్ అస్. అండ్ ఎవ్రీ మూమెంట్ వాజ్ ఇంపార్టెంట్. లైక్ చాలామంది అంటారు సి వి ఆల్ ఫ్యామిలీ ఈట్ టుగెదర్ వి ఈట్ టుగెదర్ ఎవ్రీ డే. ఎవ్రీ సింగిల్ డే అండి. ఎవ్రీ సింగిల్ డే 1 o'clock వి ఈట్ టుగెదర్. ఇస్ నాట్ అండ్ ఆల్ ఆర్ టైమింగ్స్ రఫ్లీ ఆర్ ద సేమ్ అండి. ఇప్పుడు అందరూ సినిమాల్లో పనిచేస్తాం. ఇప్పుడు తాతగారు షూటింగ్కి వెళ్ళినా, నాన్న షూటింగ్కి వెళ్ళినా, నేను షూటింగ్కి వెళ్ళినా రఫ్లీ 3 సెపరేట్ సినిమాలు చేసినా రఫ్గా షూటింగ్ ఒకే టైం స్టార్ట్ అవుతుంది. సో ఇంట్లో లేచే టైం ఒకటే అవుతుంది, బ్రేక్ఫాస్ట్ చేసే టైం ఒకటే అవుతుంది. వేరే షూటింగ్లు ఉంటే ఇంటికి రాము, అక్కడ లొకేషన్లో ఫోన్ చేస్తాం. బట్ సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు అదే టైంకి వస్తాం. సో దేర్ ఇస్ ఆల్వేస్ ఇంట్లో ఉంటే 1 o'clock ఆల్ ఆఫ్ us స్టూడియోలో పని చేస్తాం. విల్ ఆల్వేస్ గో బ్యాక్ హోమ్ ఫర్ లంచ్. సో అండ్ వచ్చి ఇంటి నుంచి అక్కడ బయలుదేరుతాం, ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చి అందరం ముగ్గురు ఇక్కడే ఉంటాం. సో ఇట్స్ నాట్ నెవర్ బిన్ that's the way of life. That's all. నాగ చైతన్య మీ కజిన్ అండ్ చరణ్ మీ బెస్ట్ ఫ్రెండ్. సో ఇద్దరితో మీకు చాలా అనూహ్యమైన బంధం ఉంది. అంటే ఇద్దరు కలిసి పెరిగారు మీరు ముగ్గురు ఒక్కొక్క స్థాయిలో. హీఈస్ పర్సనల్ మీ ఫ్రెండ్ ఫ్యామిలీ పర్సన్. చరణ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ అ ఫ్యామిలీ. సో వాళ్ళిద్దరితో స్పెషల్ బాండింగ్ చెప్పండి, ఎట్లా ఉండేది, ఎట్లా ఉంది ఇప్పుడు కూడా? పుట్టినప్పుడు నుంచి వాళ్ళు తెలిసినప్పటి నుంచి ఎలా ఉండదు, ఈరోజు అలానే ఉందండి. Chaitanya is probably the first sibling that I had, because he's older than my own sister also. And చిన్నప్పుడు ఎక్కువ తను నాతో పెరగడం. అండ్ అంటే we had shared the same room, we shared the same holiday. అంటే everything in the growing up life was together and with him. So there is if there's అంటే to me is the only the first younger kid in the family after me. So నా తర్వాత ఎవరంటే it was him always. And everything in his life that he does is very very important to me. And his well-being is extremely important to me. Yes. And we will always go out of the way to help each other if we ever need to. Aa sandarbham ippudu raaledu, but that's the extreme close. And I can't even explain in words what that closeness is. With Charan, and obviously there is, again, like I say, when I go back to my childhood, everything in my childhood is him. It's whether until we were friends from 5th or 6th grade, and until today we continue to be friends. So until there are a lot of mad things. We grew, until we really grew up together. Until from being young children to being grown up men. కానీ ఇద్దర్లో ఎవరు మోస్ట్ మిస్chievous and most notorious and అంటే ఎక్కువ on a good day bad day మారుతూ ఉంటాయండి. ఏ రోజు ఎవరు సో ఇట్స్ a good day bad day situation. జనరల్గా చూస్తే ఇద్దరిలోకి ఎవరు మోర్? ఇద్దరిలో చాలా సిమిలారిటీ ఉంటుందండి. అంటే రఫ్లీ ద సేమ్ పర్సన్. అంటే మీరు ఎక్కువ సంవత్సరాలు ఒకటితోనే ఒక మనిషితో పెరిగితే తెలియకుండా ఇద్దరు ప్రభావం ఇద్దరి మీద ఉంటుంది. సి దేర్ ఆర్ లాట్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ ట్రేట్స్ దట్ ఐ హ్యావ్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ మై పర్సనాలిటీ ట్రేట్స్ దట్ హీ హ్యాస్. లైక్ అంటే లైక్ ఎనీథింగ్, వెదర్ ఇట్స్ ఆర్ liking towards movies, whether it's the kind of things that we do for recreation, with our interest in other sport. And most of them will collide and be very similar.
అన్లెస్ ఫ్యూ చేంజెస్ విచ్ ఆబ్వియస్లీ మనిషికి తేడా ఉంటుంది. సో అంటే ఐ డోంట్ నో వాట్ ఈస్ ఆయన తన ప్రభావం నా మీద ఏంటో నాకు తెలియదు, నా ప్రభావం తన మీద ఏంటో తనకి తెలియదు, బట్ ఉంది అని మాత్రం తెలుసు. అండ్ సి టిల్ టుడే వీ కంటిన్యూ టు వి మీట్ వెరీ రెగ్యులర్లీ. So I mean that's my extended part of my family. It's where Charan and all of them come in. రానా, మీ సినిమా జర్నీలో మీతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళలో కొంతమంది గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. బికాజ్ ఐ థింక్ మీ కెరియర్కి వాళ్ళు హెల్ప్ అయ్యారు ఒక రకంగా, అలాగే మీ లైఫ్ని కూడా ఇంపాక్ట్ చేశారు కొంతమంది. వాళ్ళలో మీ ఫస్ట్ మూవీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, తర్వాత పూరి జగన్నాథ్, అండ్ దెన్ క్రిష్, ఇప్పుడు రాజమౌళి. సో ఐ థింక్ వీళ్ళు నలుగురు చాలా అసలు ఐఎమ్ షూర్ ఒక గ్రేట్ రోల్ ప్లే చేస్తుంటారు మీ లైఫ్లో. అంటే చాలామంది, అంటే ప్రతి సినిమా డైరెక్టర్ హస్ బిన్ ఆల్వేస్ టేకెన్ మీ స్టెప్ అబవ్ ఫ్రమ్ వాట్ ఐ యామ్. ఇప్పుడు సినిమా మొదలు శేఖర్ కమల్ గారితో అయింది. అండ్ సినిమా ఒక యాక్టింగ్ గురించి నేర్చుకుని వచ్చిన తప్పితే ఎప్పుడు చేయలేదు. సో వన్ ఇస్ యాజ్ అ జర్నీ యాజ్ అంటే ఒకటి ఐ వాజ్ అ స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్. దిస్ వాజ్ ద కైండ్ ఆఫ్ సినిమా దట్ ఐ ఆ క్లారిటీ ఉంది తప్పితే అది ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. సో శేఖర్ కమల్ గారు యాక్చువల్లీ హెల్డ్ మై హ్యాండ్ అండ్ టుక్ మీ ఫార్వర్డ్. మీరు ఆ సినిమా చూస్తే ఈరోజు ఎక్కువ నేను శేఖర్ కమల గారిలా కనిపిస్తాను అందులో. చాలామంది అన్నారు అంటే ఇప్పుడు నాలంటూ ఆయనలా కనిపించడం అనేది ఇట్స్ క్వైట్ అన్ ఇంపాసిబుల్ ఇఫ్ యూ టూ వెరీ వెరీ వేరీడ్ పర్సనాలిటీస్. బట్ సంబడి యూ టాట్ మీ హౌ టు అండర్స్టాండ్ క్యారెక్టర్, స్టార్ట్ బిహేవింగ్ లైక్ ద క్యారెక్టర్. అవి నేర్పించింది శేఖర్ గారు అండి. ద సెకండ్ డైరెక్టర్ దట్ ఐ వాజ్ రోహన్ సిప్పి అండి. హీ వాజ్ రమేష్ సిప్పిస్ సన్. హీ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ దమ్మారథం. అంటే బాంబే అని ఒక వరల్డ్ ఉంటుంది, దానిలో ఇలాంటి సినిమాలు ఉంటాయి. దిస్ ఇస్ ద ప్రాసెస్, దిస్ ఇస్ దిస్ అంటే ఇప్పుడు నేను తెలుగులో లాంచ్ అయ్యానండి హీరో ఏవిఎం అనేది పెద్ద బ్యానర్ ఉండింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ వెంకటేష్ నెఫ్యూ, సురేష్ బాబు సన్, ఐ వాజ్ రామానాయుడుస్ గ్రాండ్ సన్. ఐ హ్యాడ్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఫర్ మీ. బాంబేకి వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ న్యూట్రల్ గ్రౌండ్ టు ద పబ్లిక్. ఇట్ వాజ్ అ వెరీ అంటే దిస్ సంబడి ఫ్రమ్ ఇట్స్ నాట్ ఏదో ఒక న్యూస్లో అక్కడక్కడ వచ్చేది కానీ, బట్ ఇట్ వాజ్ నాట్ సంథింగ్. అండ్ అప్పటికి తాత సినిమాలు తీసి చాలా సంవత్సరాలు అయిపోయింది. అంటే అనకపూర్ ఆ ఈరాలో తీసారు తప్పితే ఈ రీసెంట్ లాస్ట్ 15-20 yearsలో వీ హ్యావెంట్ బిన్ యాక్టివ్ ఇన్ హిందీ ప్రొడక్షన్. సో రీసెంట్ మైండ్కి రాదండి. సో యాజ్ అ న్యూ కమర్ ఐ లెర్న్డ్ అ లాట్ మోర్ దేర్. అండ్ that was those are my real two gurus in life in that way. Then Jagan garu and Jagan garu is probably నా స్కూల్కి చాలా భిన్నంగా ఉంటారండి. భిన్నమా అంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ అండి ద కైండ్ ఆఫ్ సినిమా దట్ హీ డస్. అంటే ఈజ్ 100% కమర్షియల్ పర్సన్. అండ్ he made it very clear that okay, now this is what is cinema that I like, what is cinema that I cannot be part of, or that is not what I want to take as a step forward. That's something he gave clarity. Writing of dialogues, understanding dialogue అనేది జగన్ గారు నాకు నేర్పించిందండి కంప్లీట్లీ. ఇట్స్ all what I know is the coolness about acting in movies is something that he taught. He gave me a personality insight అంటే of how he led his life. So there is అంటే నాకు అంటే ఈజ్ అ బిగ్ బిలీవర్ ఆఫ్ ఓషో. ఎవ్రీథింగ్ దట్ హీ బిలీవ్స్ ఆర్ సెస్ ఇస్ ఇన్ దట్ ఆ ఫార్మాట్లో ఉంటుంది అబౌట్ లైఫ్ అండ్ థింగ్స్ లైక్. సో దట్ వే హీ ఈస్ టాట్ మీ లాట్ అండి. మీరు ఏమైనా నేర్చుకున్నారా అంటే మీ పర్సనల్ లైఫ్లో దాన్ని? అంటే నేర్చుకోవడం మనం అది వాడతాం అనేది కాన్షియస్గా జరగదండి యాక్చువల్లీ. అంటే ఎవ్రీ ఫిల్మ్ యూ కీప్ లర్నింగ్. అంటే ఇప్పుడు లీడర్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, అవి నా లైఫ్లో దే వుడ్ బి దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈవెన్ టిల్ టుడే. అండ్ అలా ప్రతి సినిమాలో మనం జర్నీ తీసుకెళ్తే another man who actually influenced me a lot, Ramu Karan, and department in cinema in Hindi lo antu. Now the film didn't do well, doesn't matter, but it gave me ante that man is somebody who has immense knowledge about many things in movies. Now there are a lot of negative things that he's associated with and that he has, but there is that immense knowledge of probably one of the greatest filmmakers in this country at all times. So I got to pick a lot of knowledge from him. It's always that take the good things and that's what grows you. రాజమౌళి గారు, హీ వాజ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ మై లైఫ్ ఇన్ మెనీ వేస్. అంటే ఈజ్ రియల్లీ ఒక విజనరీ అండి. అంటే ఒక కథ, ఒక డ్రీమ్ అనుకుని అది ఫుల్ఫిల్ అయ్యే వరకు అది, అండ్ ఈ సా ది ఎండ్ టు ఇట్ అండ్ ఈ డస్ నాట్ గివ్ అప్ టిల్ ది ఎండ్. అంటే యూ ఫైట్ ఆల్ అవుట్ అంటారు చూడండి, ఈజ్ సంబడి యూ ఫైట్స్ ఆల్ అవుట్. ఈరోజు నిజంగా నేను ఈరోజు గాజీ లాంటి సినిమా చేయగలుగుతున్నానంటే ఇట్ ఈస్ అ స్ట్రెంగ్త్ దట్ మ్యాన్ హస్ ఇన్వైబ్డ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. టుడే ఐమ్ వర్కింగ్ విత్ తేజ గారు. దేర్ సో మచ్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. Because there are people with so much vast experience, వాళ్ళకున్న experience కానీ వాళ్ళకున్న సినిమా మీద అవగాహన కానీ, there are so many things that we get to learn every day that passes. Please subscribe to iDream. Please subscribe for more videos.